రిలీజ్ అయ్యి మీ అబ్బాయి ఒక మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో లక్ష్మీ నరసింహ ఈ సినిమా అప్పుడెంత సక్సెస్ అయింది, ఇప్పుడు అంతే కావాలని కోరుకుంటున్నాను. సో ఇది రిలీజ్ ఈ సినిమాని చేయాలని ఎందుకు అనిపించింది సార్ మీకు? నా దగ్గర ఉంది లక్ష్మీ నరసింహ, చెన్నకేశ్వరి. లాస్ట్ టైం చెన్నకేశ్వరి తీశాను, చెన్నకేశ్వరి రిలీజ్ చేశాను 2 years బ్యాక్. అది చాలా పెద్ద రేంజ్లో ఓవర్సీస్ దగ్గర నుంచి అన్ని చోట్ల బ్లాక్ బస్టర్ అయింది. మళ్ళీ ఈ సినిమా చేద్దాం అన్నప్పుడు ఈ సినిమాకి స్పెషల్గా ఏదో ఒకటి ఉండాలి. ఏది లేకుండా రిలీజ్ చేస్తే చూస్తారు, కానీ బ్లాక్ బస్టర్ మళ్ళీ హిట్ అవ్వాలంటే ఒక ఐడియా వచ్చింది. ఆ ఐడియానే ఈ రోజున చంద్రబోస్ గారు, భీమ్స్ గారు, మా డైరెక్టర్ జయంత్ గారు ఆన్ స్క్రీన్ చూపించారు. సో అంటే ఇప్పుడు చెప్పాలంటే ఈ సినిమాకి సంబంధించి బడ్జెట్ అంటే ఎవరు చెప్పరు, కానీ అప్పుడు ఎంత అయింది సార్ ఈ సినిమాకి సంబంధించి బడ్జెట్? దీనికి నిజంగా గుర్తులేదు, బడ్జెట్ గురించి చూడలేదు. అప్పుడు మంచి సినిమా తీయాలి అని అనుకున్నాం, మంచి సినిమా తీసాం. ఆ రోజులు పెద్ద హిట్ అయింది. ఈరోజు కూడా ఒక రికార్డ్ ఆ సినిమా మీద రాసిపెట్టి ఉంది. బాలకృష్ణ గారితో మీకున్నటువంటి ఒక మంచి మెమరీ? బాలకృష్ణ గారితో నాకు సో మెనీ మెమరీస్ ఉన్నాయి, చాలా మంచి మెమరీస్ ఉన్నాయి. ఆయనతోటి మళ్ళీ సినిమా చేసే అవకాశం ఉంది. మళ్ళీ ఆయన దగ్గర నాది అడ్వాన్స్ ఉంది. మళ్ళీ సినిమా చేయమని ఆయన మంచి సినిమా చేద్దాం అని చెప్పి ఎప్పటికప్పుడు నాకు చెప్తూనే ఉన్నారు. సాయి గణేష్ ప్రొడక్షన్స్లో ఎప్పుడు చేసినా మంచి సినిమాలు అవ్వాలి అని చెప్పి ఇప్పటికీ చెప్తున్నాను. చంద్రబోస్ గారు ఇది చూస్తుంటే ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టుగా రాశారు ఈ లిరిక్స్ మొత్తం కూడా బాలయ్య గారి ఫ్యాన్స్ని దృష్టిలో పెట్టుకొని. సో బాలయ్య గారిని అంటే ఆ స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది సార్ అసలుకి? అంటే ఇప్పటి ట్రెండ్కి అనుగుణంగా పాట రాసామని అన్నారు కాబట్టి సంతోషం, ధన్యవాదాలు. ఇప్పటి ట్రెండ్కి కూడా సరిపోయే విధంగా అప్పుడు ఆ పాత్ర ఉంది. కాబట్టి తేలిగ్గానే రాశాను. అంటే బాలయ్య గారికి అనగానే ఇప్పుడు కొన్ని పదాలు బాగా ప్రాచుర్యం పొందే బాలయ్య గారు అనగానే అవన్నీ పెట్టేసి అందంగా ఇప్పటి తరానికి అందుకునేలాగా చాలా సులభంగా రాయగలను. ఎందుకంటే అప్పుడే చాలా ముందు చూపుతో వాళ్ళ ఆ సన్నివేశాలు కానీ సందర్భాలు కానీ వాళ్ళు చేశారు కాబట్టి సులభమైంది నాకు. ఓకే, భీమ్స్ గారు యాక్చువల్లీ ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గారు మణి శర్మ గారు ఆయన చేసినటువంటి అంటే ఇప్పుడు బిజీ ఈ టైంలో అంటే ఆయన ఆల్రెడీ చేసినటువంటి వారు కాబట్టి ఆయనే చేయొచ్చు, కానీ మీకెందుకు చేయాలనిపించింది సార్ అసలు? మా రిక్వెస్ట్ మీద ఆయన భీమ్స్ గారు చేస్తారని కాదు, మేము స్పెషల్గా ఈ సినిమాకి ఒక అట్రాక్షన్ కావాలి. మనం ఏదైనా సరే ఏ ఫార్ములానైనా ఏదైనా సరే బయటికి పబ్లిక్లో పంపేటప్పుడు ఒక చిన్న క్యూరియాసిటీ ఉండాలి. భీమ్స్ గారు ఎందుకు చేశారు, ఈ సాంగ్ చేయాల్సి ఎందుకు అవసరం వచ్చిందంటే ఆ భీమ్స్ గారు చేస్తే ఇప్పుడున్న ట్రెండ్లో బాగా బిజీగా ఉన్నారు, సూపర్ హిట్ సాంగ్స్ ఉన్నాయి, మా సినిమా సాంగ్ కూడా సూపర్ హిట్ అవ్వాలి. అంటే మణి శర్మ గారు సూపర్ హిట్లు చేయలేరని కాదు, కానీ మణి శర్మ గారు చేస్తే రెగ్యులర్గా ఆ సినిమాకు చేసిన మా ఫ్రెండ్ మాకు చేసినట్టే ఉంటుంది. భీమ్స్ గారు చేస్తే కొత్తగా ఉంటుందని చెప్పేసి అడగటం, రిక్వెస్ట్ చేస్తే ఆ రిక్వెస్ట్కి ఆయన చేశారు స్పెషల్ అట్రాక్షన్కి. థ్యాంక్ యూ. ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు ఓకే, కానీ వీకెండ్ ఎందుకు పోగొట్టుకుంటున్నారు? డైరెక్ట్గా సండే రిలీజ్ చేస్తున్నారు కదా. అంటే బాలయ్య గారి బర్త్డే 10th వచ్చింది, అంత అడ్వాన్స్గా కాకుండా 8th నుంచి మొదలుపెట్టి 18th దాకా ఉంటుంది సినిమా. 8th స్టార్ట్ చేసి 9th ముగిసిపోయే సినిమా కాదు ఇది. 8th నుంచి 18th వరకు 10 days ఉంటుంది. భీమ్స్ ఇప్పుడు ఇందాక జయంత్ గారు చెప్పారు, ఇంతకుముందు ఈ ఎక్స్పెరిమెంట్ ఇళయరాజా గారు చేశారు, 91లో చేశారు ఆయన, ఎన్ రాసావిన్ కైవిల్ అని. అది తెలుగులో మరటోడు నామోడుగా రిలీజ్ అయింది. ఆ సినిమాలో ఆయన ఎక్స్పెరిమెంట్ చేశారు. సో ఆయన తర్వాత ఇన్నేళ్ళకి ఆ క్రెడిట్ నీకు దక్కడం పట్ల ఎలా ఫీల్ అవుతున్నావు? అంటే అద్భుతాలు అప్పుడప్పుడే జరుగుతాయి కదా సార్. నా జీవితంలో ఇది ఉండిపోయేది, నిలిచిపోయే ఒక విషయంగా నేను ఫీల్ అవుతున్నాను సార్. సురేష్ గారు, ఇది 8th నుంచి 18th వరకు థియేటర్లో ఉంటుంది అంటున్నారు. రెగ్యులర్ షోస్లో ఉంటుంది. అవునవును, మార్నింగ్ షోస్తో మొదలై రెగ్యులర్ షోస్గా కన్వర్ట్ అయ్యి 18th వరకు ఉంటుందా 28th వరకు చెప్పలేను, కానీ సినిమా మాత్రం పెద్ద హిట్ అయింది 100%. ఈ సాంగ్స్ తోటి స్టార్ట్ అయ్యి పెద్ద హిట్ అయింది. ఎన్ని థియేటర్లు రిలీజ్ చేస్తున్నారు సార్? ఎన్ని థియేటర్లు అనేది ఇంకా కౌంట్ చేయలేదండి. ఇప్పుడు అసలు ఈ సినిమాకి ప్రమోషన్ స్టార్ట్ చేసింది ఇప్పుడే. మనం రిలీజ్ చేస్తున్నాం చెప్పడం కూడా ఈరోజు జరిగింది, ఫస్ట్ టైం. అందుకని రేపటి నుంచి థియేటర్లు పెంచుకుంటూ పోతాం. 2 థియేటర్లు పెట్టారు, 2 థియేటర్లు ఫుల్స్ వచ్చినాయి ఇవాళ, ఇక కంటిన్యూ చేస్తారు. ఓకే, ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు
బాక్స్ ఆఫీస్ వార్ జరిగేది. థియేటర్లు, సెంటర్లు, నెంబర్ ఆఫ్ డేస్, నెంబర్ ఆఫ్ సెంటర్స్ అని చెప్పేసి. అదిగాక సంక్రాంతి సీజన్లో రిలీజ్ అయింది. అప్పుడు ఆపోజిట్లో ఉన్న సినిమాలు ఏంటి, అవి ఈ సినిమా ఏ రికార్డులు క్రియేట్ చేసింది అనేది ఈ జనరేషన్ చెప్పాలంటే ఈ సినిమా రికార్డుల గురించి మీరేం చెప్తారు? ఇప్పుడు రికార్డుల గురించి వాటి గురించి మాట్లాడడం కంటే మంచి సినిమా తీసాం. అప్పుడు సంక్రాంతికి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అప్పుడు రికార్డు క్రియేట్ చేసింది 50 days ఆల్ సెంటర్స్. ఇదే ఫస్ట్ సినిమా, ఇదే ఇప్పటికీ అదే రికార్డు ఉంది. ఇప్పుడు రికార్డు కాకుండా ఆ రికార్డుని బాలయ్య బాబు అభిమానులు రిలీజుల్లో ఒక రికార్డు సృష్టిస్తారు బాలయ్య అభిమానులని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఓకే. ఈ చెన్నకేశవరెడ్డి అనేది క్యాన్సర్ పేషెంట్స్ కోసం ఒక మోటివ్తో చేశారండి లాస్ట్ టైం. బట్ ఇది కేవలం ఫ్యాన్స్ బాలయ్య బాబు బర్త్డే ప్లానింగ్ స్పెషల్ ప్రకారమే చేస్తున్నారు. ఎట్లాగంటే దాని గురించి ఒక ఆలోచన ఉంది. అది రేపు ఎల్లుండి చెప్దాము. ఒకటేసారి అన్నీ చెప్పేస్తే బాగుంటుందని అది చేస్తున్నామండి. లాస్ట్ టైం చేసాము, ఇప్పుడు కూడా ఒక ఆలోచన ఉంది. అది రేపు ఎల్లుండి ఈ బాలయ్య గారి అభిమానులతో కూర్చొని ఏం చేస్తే ఈ వచ్చిన డబ్బుని ఎలా స్పెండ్ చేస్తే బాగుంటుందని ఆలోచించి ఖచ్చితంగా చేస్తాం. ఆ ఆలోచన ఉందండి. సురేష్ గారు, కొత్త సినిమాలేమో ఓటీటీలో చూస్తున్నారు, రీ రిలీజ్లేమో థియేటర్లో చూస్తున్నారు. దీనిపై మీ స్పందన ఏంటి సార్? కొత్త సినిమాలు పాత సినిమాలు అని కాదు, మంచి సినిమాలు అయితే థియేటర్కి వస్తున్నారు. మంచి సినిమాలు అయితే థియేటర్లో ఉన్నా చూస్తారు, ఓటీటీలో ఉన్నా చూస్తారు. చెడ్డ సినిమాలు అయితే థియేటర్లో ఉన్నా చూడరు, ఓటీటీలో ఉన్నా చూడరు. రీ రిలీజ్లకి ఇప్పుడు ఒక ట్రెండ్ చేశారు, ల్యాబుల్లో తిరిగితే ఇంకొక సాంగ్ దొరుకుతుందని. ఇప్పుడు వచ్చే సినిమాలకు కూడా అదే ట్రెండ్. ఇప్పుడు పాత సాంగ్స్ ఏమన్నా మిగిలినాయని ఒక ఆలోచన అయితే వాళ్ళకి కలిగిస్తున్నారు రీ రిలీజ్లకి. మంచిదే, ఎందుకంటే మనకి ఓల్డెన్ డేస్లో గోల్డెన్ మూవీస్ ఉండేవి. రీ రిలీజుల్లో దానవీర సూరకర్ణ లాంటి సినిమా 50 సెంటర్లు 100 days ఆడింది రిలీజ్. ఆఫ్టర్ రిలీజ్ అయిన 10 years తర్వాత. అప్పట్లో మనకి ఈ ఓటీటీ కానీ టీవీలు కానీ తక్కువ ఉండేవి. ఇప్పుడు జనాలు ఇప్పుడు 20 years బ్యాక్ వేరే జనరేషన్, 22 years బ్యాక్. ఇప్పుడు జనరేషన్ వేరే. ఇప్పుడు జనరేషన్ మంచి సినిమాలు అరే అప్పుడు మిస్ అయినాయి, ఇప్పుడు మళ్ళీ ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పి థియేటర్కి జనాలు వస్తున్నారు. అందుకని ఇప్పుడు ఒక ట్రెండ్ లాగా తయారై రిలీజ్ సినిమాలకి మంచి వాల్యూ వచ్చి మంచి రెవెన్యూ వస్తుంది. దీనివల్ల నిర్మాతలకి చాలా బెనిఫిట్ అవుతుంది. అది నిర్మాతలకి అలా రావడం అనేది చాలా అరుదు. అలా వస్తున్నందుకు ప్రతి సినిమా ఇప్పుడు చూడండి, చాలా సినిమాలు ఈ మధ్య రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయినాయి. రిలీజ్ కంటే కూడా ఇప్పుడు బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమాలు ఉన్నాయి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ప్రొడ్యూసర్కి డబ్బు వస్తుందంటే అది ఈ రూపాన జనాలు చూసి ఆ జనరేషన్ గ్యాప్ 22 years బ్యాక్ బాలయ్య బాబు గారి అభిమానులు వేరే. ఈ 22 years తర్వాత అన్స్టాపబుల్ తర్వాత బాలయ్య బాబు గారు విపరీతమైన ఫ్యామిలీస్ లేడీస్ పెరిగి మంచి ఫాలోయింగ్ వచ్చి ఈ రోజున పెద్ద హిట్లు అవుతున్నాయి అన్ని కంటిన్యూషన్గా. ఇది కూడా ఆ స్టేజ్కి వెళ్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. బీన్స్ గారు, లాస్ట్ ఇయర్ మొత్తం మీదే కుమ్మేశారు ఎక్కడైనా. ఈ ఇయర్ కూడా చాలా బిజీగానే ఉన్నారు. కానీ రీ రిలీజ్లకు కూడా ఇప్పటికే పెద్ద సినిమాలతో బిజీగా ఉండి రీ రిలీజ్లకు కూడా ఇప్పుడు ప్రతి సాంగ్ అడగడే అవసరం వస్తుంది మిమ్మల్ని. దానికి ఏమంటారు వచ్చే సినిమాలకి? లేదు అలా ఏం లేదు. థ్యాంక్ యూ అన్న. సురేష్ గారు, సార్ ఇక్కడ సరే అంటే లక్ష్మీ నరసింహ అనేది బాలకృష్ణ గారి కెరీర్లో చాలా రీమేక్స్ చాలా తక్కువ చేశారు. రీమేక్స్ ఉన్న హీరో బాలకృష్ణ గారే. ఈ కథ తీసుకెళ్ళినప్పుడు రీమేక్ అనే ఒక అడ్డంకి ఉండదు బాలకృష్ణ గారికి, ఎక్కువ రీమేక్స్ చేయరు అనేది ఉంది. ఎలా ఒప్పించారు అనేది ఇప్పుడు ఏమన్నా ఫ్యాన్స్ కోసం షేర్ చేసుకుంటారా? సినిమా చూపించాను, ఆయన ఆలోచించాడు. ఈ లంచాలు తీసుకునే క్యారెక్టర్ వెయ్యాలా వద్దని ఒక 1 month ఆలోచించిన తర్వాత చెయ్యాలి అని డిసైడ్ అయినాక చేద్దాం అన్నాడు. డైరెక్టర్ గారు ఎవరన్నా జయంత్ గారు అయితే బాగుంటుందండి. జయంత్ గారే అసలు, ఎందుకంటే బాలకృష్ణ గారితో సినిమా చేద్దామని మేము అనుకోలేదు. జయంత్ గారికి ఫస్ట్ సినిమా చూపించాం. జయంత్ గారు ఏమన్నారంటే ఇది బాలయ్య బాబు గారికి అయితే బాగుంటుందని జయంత్ గారు సజెస్ట్ చేశారు. ఇలా జయంత్ గారు సజెస్ట్ చేశారండి. జయంత్ గారు డైరెక్టర్ అదేంటే అతను ఇంగ్లీష్ మీడియం, మనం తెలుగు మీడియం, మేమిద్దరం కలిసి సినిమా ఎలా చేస్తాం? అదే సార్, ఇద్దరు కలిసి చేస్తే వెరైటీగా ఉంటుంది, మిమ్మల్ని బ్యూటిఫుల్గా అందంగా చూపించాలంటే జయంత్ గారు ఈ టైంలో ఒక ట్రెండ్గా చూపిస్తారంటే ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు నిజంగానే ఒక ట్రెండీగా ఒక స్టైలిష్ బాలకృష్ణని చూపించిన ఘనత మన ఫస్ట్ జయంత్ గారికే దొరుకుతుంది. జయంత్ గారు, సార్ జయంత్ గారు, మీకు
సార్ మీ సినిమాలు మీరు అన్నట్టు ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియంకి మధ్య ఒక వయా మీడియా ఎలా సెట్ చేయగలిగారు బాలకృష్ణ గారితో? అంటే మీ అప్పటి వరకు మీరు చేసిన సినిమాలు మీకున్న ఇమేజ్ వేరు కదా, ఈయన బాలకృష్ణ గారికి ఉండే ఇమేజ్ వేరు, మీరు ఎలా చూడగలిగారండి? మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అంటే ఏం చెప్తారు? అంటే కథను బట్టి కదండి. ఫస్ట్ సురేష్ గారు నాకు ఆ సినిమా చూపించగానే నేను మై ఫస్ట్ రియాక్షన్ వాజ్ బాలయ్య బాబు కరెక్ట్ అని ఈ క్యారెక్టర్కి. సో ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా ఇంపార్టెంట్ కాదండి, కథ ఇంపార్టెంట్. అండ్ బాలయ్య వాజ్ లైక్ అ చైల్డ్ అండి. హీ వాజ్ లైక్ అసలు హీఈస్ అ డైరెక్టర్స్ యాక్టర్ అండి, అది అందరికి ఆల్ డైరెక్టర్స్ తెలుసు ఇది. సో హీ వాజ్ లైక్ అ చైల్డ్ యాజ్ ఫార్ as ఐఎమ్ కన్సర్న్డ్ అండి. సో చాలా పీస్ఫుల్గా హ్యాపీగా ఈయనకు తెలుసు, ఒక చిన్న పిక్నిక్ లాగా అయిపోయింది. జస్ట్ ఇమాజిన్ 30-40 days విజయవాడలో ఆ ఎండలో పీక్ సమ్మర్ అండి, షూటింగ్ ఆన్ ద రోడ్స్, యాక్షన్ ఎపిసోడ్స్, చేజ్ ఎపిసోడ్స్, హర్తాల్ ఎపిసోడ్స్, ఎంత అసలు ఏమి పీస్ఫుల్గా ఒక చిన్న పిక్నిక్ లాగా జరిగిపోయింది. సో ఇట్ వాజ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ బాలయ్య బాబు. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఇంగ్లీష్ మీడియం ఆర్ తెలుగు మీడియం. బోస్ గారు ఇంకోటి చెప్పనా, బాలయ్య బాబు కూడా పబ్లిక్ స్కూలే, హైదరాబాద్ HPS ఇంగ్లీష్ మీడియమే, తర్వాత నిజాం కాలేజు అది ఇంగ్లీష్ మీడియమే. సో ఆయన్ని తెలుగు మీడియము నేను ఇంగ్లీష్ మీడియం అని చెప్పకండి. ఆయన మాటలు తెలుగు మీడియం ఎక్కువ ఉంటాయి. బోస్ గారు సరే, అంటే బాలకృష్ణ గారి ఆయన ఫిల్మోగ్రఫీలో అన్స్టాపబుల్ అనేది ఒక ప్రత్యేకమైన స్థానాన్ని తీసుకుంది. ఆ అన్స్టాపబుల్ అనే వర్డ్ని మీరు కరెక్ట్గా చాలా ఎఫెక్టివ్గా వాడారు, అది చాలా టచింగ్గా ఉంది సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి మీకు.